హాయ్ అండి. మనం ప్రీవియస్ క్లాసెస్‌లో వేరియస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ గురించి చూసాము. ఇంకా ఏదైనా సరే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం పోస్ట్ చేయాలి అంటే దానికోసం మనకు కొన్ని క్రియేటివ్స్ కావాలి. మీన్స్ ఇమేజెస్ కానియండి, వీడియోస్, యానిమేషన్స్, జిప్స్ ఓకే. ఇలాంటివన్నీ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్రీ టూల్స్ యూజ్ చేసుకొని అనేది మనం చూసాం. సో ఈ రోజు క్లాస్‌లో మనము ఓకే ఒక ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఒక ఫేస్‌బుక్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే లెట్స్ గో టు ఫేస్‌బుక్. ఫస్ట్ టైం మీకు ఇవేవి క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఒక ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఉండాలండి. ఓకే మనకి ఏమైనా బిజినెస్ ఉండి ఆ బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఫేస్‌బుక్ లో బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఫేస్‌బుక్ లో యాడ్స్ అనేది రన్ చేయగలుగుతాం. ఓకే సో ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఫేస్‌బుక్ అకౌంట్ లో లాగిన్ అవుతాను. నేను లాగిన్ చేస్తున్నా అకౌంట్ లో. ఓకే రైట్, దిస్ ఈస్ మై ఫేస్‌బుక్ అకౌంట్. ఓకే రైట్, ఇది కొత్త అకౌంట్. దీంట్లో ఇంకా ఎటువంటి పోస్ట్ కానీ ఏం కనిపించట్లేదు. లెట్ మీ గో టు హోమ్. ఓకే ఓకే ఇది ఇంకొక ఫేస్‌బుక్ అకౌంట్ అండి. మనం యూజువల్ గా ఫేస్‌బుక్ లో చాలా న్యూస్ ఫీడ్ చూస్తాం, అవునా? ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా న్యూస్ ఫీడ్ కనిపిస్తుంటుంది మనకి. ఈ న్యూస్ ఫీడ్ లో చాలా స్పాన్సర్డ్ యాడ్స్ కూడా ఉంటాయండి. చూడండి, ఇది ఒక స్పాన్సర్డ్ యాడ్. ఓకే కొన్ని ఆర్గానిక్ మీన్స్ మన ఫ్రెండ్స్ నుంచి కానీ కొన్ని సజెషన్స్ కానీ అలా వస్తుంటాయి. ఓకే దిస్ ఈస్ ఫ్రెండ్ స్టోరీస్. ఓకే ఇది నా ఫ్రెండ్ రిక్వెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్. ఓకే నా ఫ్రెండ్స్ నుంచి పోస్ట్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి 4 పోస్ట్ కానీ అలా మనకు ఒక స్పాన్సర్డ్ యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే సో ఇప్పుడు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఇంతకుముందు బాగా వర్క్ అయ్యేదండి. మీన్స్ మనం నార్మల్ పేజ్ లో ఏదైనా పోస్ట్ చేసినా కూడా అది చాలా మందికి రీచ్ అవుతూ ఉండేది. ఇప్పుడు మన న్యూస్ ఫీడ్ మొత్తం మాక్సిమం స్పాన్సర్డ్ యాడ్స్ తో ఆక్యుపై అయిపోతుంది. సో ఓకే స్పాన్సర్డ్ యాడ్స్ కి చూడండి, ఇది కూడా ఒక స్పాన్సర్డ్ యాడ్. ఓకే ఇట్లా స్పాన్సర్డ్ యాడ్స్ వల్లనే ఇప్పుడు ఎక్కువ మందికి రీచ్ కాగలుగుతున్నాం. సోషల్ మీడియా మార్కెటింగ్ బాగుంది ఇప్పుడు. ఓకే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ తో పోలిస్తే సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల మనం ఎక్కువ మందిని రీచ్ కాగలుగుతాం. రైట్, ఇంకొకటి అండి. ఇప్పుడు నాకు చాలా న్యూస్ ఫీడ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇదే కనిపిస్తాయా అండి? ప్రతి ఒక్కరికి సేమ్ న్యూస్ ఫీడ్ కనిపిస్తాయా? No. నో. ఓకే బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూస్ ఫీడ్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫేస్‌బుక్ అది ఎలా షో చేస్తుంది? ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూస్ ఫీడ్ ఎలా షో చేస్తుంది అంటే ఓకే ఫేస్‌బుక్ యూజెస్ అన్ అల్గారిథం కాల్డ్ ఫేస్‌బుక్ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం. ఓకే ఈ అల్గారిథం అనేది డిసైడ్ చేస్తుందండి ఎవరికి ఏ న్యూస్ ఫీడ్ చూపించాలి అనేది. ఈ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం ఫేస్‌బుక్ ఈ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం అనేది డిఫైన్ చేస్తుంది. ఓకేనా ఇది మెయిన్ గా 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మన యూజర్స్ మన న్యూస్ ఫీడ్ లో ఎట్లాంటి ఆర్టికల్స్ కనపడాలి, ఏ పోస్ట్ కనపడాలి అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా దీని ఫార్ములా ఎలా ఉంటుందండి. ఓకే వాట్ ఈస్ ఏ? ఏ మీన్స్ యూజర్ అఫినిటీ and W means content weight, and third one D means anyone guess? It is a time based decay. Okay right, యూజర్ అఫినిటీ అంటే ఏంటి? ఓకే యూజర్ ఏ యూజర్ తో అయితే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఓకే ఏ పోస్ట్ చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు అనే దాన్ని యూజర్ అఫినిటీ అంటాం. అఫినిటీ అంటే మనం గూగుల్ యాడ్స్ లో చూసామండి ఇంట్రెస్ట్, యూజర్ ఇంట్రెస్ట్. ఓకే యూజర్ ఏ పోస్ట్ ని ఎక్కువసేపు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు,
ఓకే, లేకపోతే ఏ పోస్ట్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాడు, మీన్స్ ఏ పోస్ట్ ని ఎక్కువ లైక్ చేస్తున్నాడు, కమెంట్ చేస్తున్నాడు. ఓకే, బేస్డ్ ఆన్ దట్ మీకు న్యూస్ ఫీడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, హౌ హీఈస్ ఇంటరాక్టింగ్ విత్ ఇట్. ఓకే, అలా అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, బేస్డ్ ఆన్ కంటెంట్ వెయిట్. కంటెంట్ వెయిట్ అంటే ఓకే, బేస్డ్ ఆన్ ది పోస్ట్ టైప్. ఓకే, ఏ టైప్ ఆఫ్ పోస్ట్ కి ఎంత వెయిట్ ఉంది, మీన్స్ ఒకవేళ ఇట్ ఈస్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనుకుందాం. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ ఫొటోస్ అండ్ వీడియోస్, ఓకే, కంటెంట్ వెయిట్ మీన్స్ ఓకే, టైప్ ఆఫ్ ది పోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ పోస్ట్ టైప్ అది, మీన్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫోటో ఆర్ వీడియో. ఓకే, ఫోటో ఆర్ వీడియోనా, లేకపోతే పోస్ట్ టైప్ మేబీ లింక్స్ కూడా ఉండొచ్చు, మీన్స్ మీ ఏమైనా మీ వెబ్సైట్ లింక్స్ షేర్ చేయడం కానీ అలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇంకా ప్లెయిన్ టెక్స్ట్, మనం ప్లెయిన్ టెక్స్ట్ కూడా రాసి పోస్ట్ చేయొచ్చు. అవునా, కెన్ వి పోస్ట్ సచ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ ఆన్ ఫేస్బుక్? Yes or no? Yes, ma'am. Yes. Yes. So Facebook లో ఫొటోస్ ఆర్ వీడియోస్ మీన్స్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ కి ఓకే టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఫేస్బుక్ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఫొటోస్ ఆర్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. అటువంటి ప్లాట్ఫామ్ ఇది ఫేస్బుక్ అనేది. లింక్స్ కి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు లింక్స్. ఈ ప్లెయిన్ టెక్స్ట్, ఉత్త టెక్స్ట్ కి తక్కువ ప్రయారిటీ అండి. ఇట్ హ్యాస్ లో ప్రయారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఫేస్బుక్. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ పోస్ట్ టైప్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా మీ న్యూస్ ఫీడ్, ఓకే, న్యూస్ ఫీడ్ లో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, సో అది ఎంత మందికి రీచ్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉంటాయండి, డిపెండ్ అయి ఉంటాయి. ఇంకా టైం బేస్డ్ డికే మీన్స్ హౌ ఓల్డ్ యువర్ పోస్టేజ్. ఓకే, మీరు కొత్తగా పోస్ట్ చేశారు, సో ఇట్ విల్ బి ఆన్ టాప్. ఓకే, న్యూ పోస్ట్ విల్ బి ఆన్ టాప్, ఓల్డ్ పోస్ట్ అన్ని కూడా కిందికి వెళ్ళిపోతుంటాయండి. ఓకే, మీరు చూస్తూ ఉంటారు రైట్. ఇప్పుడు రీసెంట్ గా ఒక పోస్ట్ నాకు టాప్ లో కనిపించుంటది, ఇప్పుడు నేను టాప్ కి వెళ్ళి చూస్తే వేరే పోస్ట్లు వచ్చింటాయి రైట్. కంటిన్యూస్ గా న్యూ గా పోస్ట్ చేసినవి పైకి వస్తూ ఉంటాయి. అవునా, మీరు నోటీస్ చేస్తుంటారండి ఇది. Yes, ma'am. ఎస్, ఇన్ సచ్ అ వే ఓకే, ఓల్డ్ పోస్ట్ అన్ని కూడా కిందికి వెళ్ళిపోతుంటాయి, న్యూ పోస్ట్ అనేది పైకి వస్తుంటాయి. సో హౌ ఓల్డ్ ఈస్ యువర్ పోస్ట్ అనేది కూడా మ్యాటర్స్. సో ఎప్పుడైనా సరే పోస్ట్ చేసే ముందర ఈ ఫ్యాక్టర్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూజర్స్ న్యూస్ ఫీడ్ లో ఓకే, బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ యూజర్స్ న్యూస్ ఫీడ్ లో వాళ్ళ పోస్ట్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా ఫేస్బుక్ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫేస్బుక్ ఎడ్జ్ ర్యాంక్ ఫార్ములా ఇది. ఓకే, ఫేస్బుక్ ఎడ్జ్ ర్యాంక్ అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ యూజర్ ఇంట్రెస్ట్, మీన్స్ యూజర్ ఎక్కువ ఏ పోస్ట్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఏ పోస్ట్ చూడడానికి ఇష్టపడుతున్నాడు. కంటెంట్ వెయిట్ మీన్స్ పోస్ట్ టైప్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ టైం బేస్డ్ డికే మీన్స్ మన పోస్ట్ ఓల్డ్ పోస్ట్ న్యూ పోస్ట్ ఓకే అనేది కూడా మ్యాటర్ చేస్తుంది రైట్. దిస్ ఈస్ అబౌట్ ఫేస్బుక్ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం. ఓకే, ఈ ఫేస్బుక్ ఎడ్జ్ ర్యాంక్ అల్గారిథం బేస్ చేసుకొని ప్రతి యూజర్ కి కూడా న్యూస్ ఫీడ్ అనేది కనిపిస్తుంది రైట్. సో ఓకే, ఒక్కొక్క యూజర్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూస్ ఫీడ్ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి సేమ్ పోస్ట్ కనిపించవు. దట్ ఈస్ ది రీజన్. ఓకే, ఇది రీజన్ అండి రైట్. ఇప్పుడు మనం ఒక ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. ఓకే, ఏం లేదండి, సింపుల్ గా మీరు ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటది, దాని మీద క్లిక్ చేశారంటే మీకు పేజ్, యాడ్, గ్రూప్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, మనం ఫస్ట్ క్లాస్ లో ఇవన్నీ కూడా చూసాం. ఓకే, పేజ్ అంటే ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ మీన్స్ ఫేస్బుక్ యాడ్స్, ఫేస్బుక్ గ్రూప్, ఫేస్బుక్ లో ఈవెంట్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫండ్ రైజర్ మీన్స్ కరోనా వల్ల కొంచెం ఫండ్ రైజింగ్ కోసం మీరు కొత్తగా పెట్టినట్టున్నారు. ఓకే, లెట్ మీ గో అండ్ క్లిక్ ఆన్ పేజ్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, మీకు ఒకవేళ ఏమైనా బిజినెస్ ఉంది దాన్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మీరు క్రియేట్ పేజ్ అనేది, ఒక పేజ్ అనేది, ఒక బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోగలితే మీకు థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదే ఫేస్బుక్ పర్సనల్ పేజ్ లో అయితే మీకు 5,000 ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మంది మీరు చేసుకోలేరండి.
సో మీ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. రైట్, చూడండి ఇప్పుడు మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, బిజినెస్ ఆర్ బ్రాండ్ ఆర్ కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్. ఓకే, మీరు ఒకవేళ బిజినెస్ అయితే ఇది చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యండి, ఎవరినైనా పొలిటీషియన్ గా అలా ప్రమోట్ చేయాలి అనుకుంటుంటే ఇది చూస్ చేసుకోండి. ఓకేనా, నేను కరెంట్లీ బిజినెస్ ఆర్ బ్రాండ్ చూస్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఓకే, పేజ్ నేమ్ అండ్ మీ పేజ్ కేటగిరీ ఇవ్వండి. ఓకేనా, లెట్ మీ గివ్ సమ్ పేజ్ నేమ్. ఓకే, ఐఎమ్ మేకింగ్ ఇట్ as యశ్వంత్. ఓకే, యశ్వంత్ అని నేమ్ చేస్తున్నా పేజ్ ని. ఓకే, డోంట్ వరీ, ఇది జస్ట్ పేజ్ నేమ్ అండి, ఇది యూజర్ నేమ్ కానీ సోషల్ మీడియా హ్యాండిల్ కానీ కాదు, ఇది ఒక పేజ్ నేమ్. ఓకే, నెక్స్ట్ చూస్ వన్ కేటగిరీ. ఓకే, మీ పేజ్ దేనికి రిలేటెడ్, సమ్ ఎడ్యుకేషనల్ పేజా లేకుంటే దేనికి రిలేటెడ్ అని మీరు చెప్పాలి. ఓకే, ఐఎమ్ చూసింగ్ సమ్ ఎడ్యుకేషన్. ఓకే, మీరు ఒక బ్లాగ్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఒక వెబ్సైట్ రిలేటెడ్, ఒక బిజినెస్ రిలేటెడ్, ఒక శారీ బిజినెస్, మీ బిజినెస్ ని కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. క్లికింగ్ ఆన్ కంటిన్యూ. ఇట్స్ లోడింగ్. చూడండి, ఇప్పుడు ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, మీ ప్రొఫైల్ పిక్చర్ కి కొన్ని సైజెస్ అవైలబుల్ ఉండాలండి ఫేస్బుక్ లో అయితే. ఓకే, నేను అది మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాను. ఓకే, ఏ సైజ్ లో అవైలబుల్ ఉండాలని. ఓకే, అది 180x180 ఉండాలండి యూజువల్ గా అయితే ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్. మీ దగ్గర ఉండేటివి కూడా సరిపోతాయి, కావాలంటే మీరు అట్లా కస్టమ్ పిక్చర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా క్యాన్వాలో నేను మీకు చూపించిన. ఓకే, యూ కెన్ గో అండ్ చెక్ దేర్. నేను ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేస్తాను ఏదో ఒకటి. ఓకే, మీ బిజినెస్ పేజ్ కి మీ ప్రొఫైల్ పిక్చర్ అది చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్ ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఐ విల్ చూస్ సంథింగ్. ఓకే, ఇప్పుడు కవర్ ఫోటో అడుగుతుందండి. ఓకే, ఫేస్బుక్ కవర్ పిక్చర్ కి 851x315. ఓకే, 851x315 ఉండాలండి డైమెన్షన్స్. ఓకే, right, I'll upload some cover picture also. Okay, some digital marketing or like that I'll upload. ఓకే, సో మీ బిజినెస్ ని రిప్రజెంట్ చేసేలా ఉండేలా చూసుకోండి, లేకుంటే స్కిప్ చేసి ఇక్కడికి వచ్చాకైనా మీరు యాడ్ కవర్ అని మీద దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కవర్ పిక్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కొంచెం టైం తీసుకుంటున్నట్టుందండి లోడ్ అవ్వటానికి. ఆర్ చూడండి, ఇక్కడ సింపుల్ గా యాడ్ కవర్ అని క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ మనం అప్లోడ్ చేసినట్టుంటే వాటి నుంచి అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కావాలంటే వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ ఆల్సో క్రియేట్ ఏ స్లైడ్ షో హియర్, మీన్స్ ఒక స్లైడర్ లాగా రన్ అవుతుంటది. అట్లయినా సరే మీరు మీ కవర్ పేజ్ లో ఒక ఫోటో కానీ వీడియో కానీ స్లైడర్ కానీ పెట్టుకోవచ్చు. ఓకేనా, కానీ ఆ వీడియో అనేది ఓన్లీ 20 to 90 seconds మాత్రమే ఉండాలండి. ఓకేనా, మీరు ఆ వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఓకే, ఇట్ మస్ట్ బి some 20 to 90 seconds. Okay, there are some constraints. ఓకే, ఇంకా ఈ వీడియో అనేది మొబైల్ లో చూపించదండి. ఓకే, ఓన్లీ డెస్క్టాప్ మీదనే చూపిస్తుంది. మీరు డెస్క్టాప్ లో చూస్తే వీడియో ఉంటది, మొబైల్లో చూస్తే ఓకే థంబ్నెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, ఆ వీడియోలో ఉండే ఇమేజెస్ అనేటివి మీకు మొబైల్లో కనిపిస్తాయి. ఓకేనా, రైట్, ఇట్లా మనం స్లైడర్ పెట్టుకోవచ్చు, వీడియో పెట్టుకోవచ్చు, కవర్ పేజ్ లో ఫొటోస్ కూడా కావాలంటే ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, లెట్ మీ అప్లోడ్ ఏ ఫోటో. అది అప్లోడ్ అయినట్టు లేదు, మేబీ సైజెస్ సరిపోలేదు ఏమో, ఐ డోంట్ నో. నేను ఏదో ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నా అండి. ఓకే, మీరు డ్రాగ్ చేసి దాన్ని రీపొజిషన్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. మీరు ఇప్పుడు ఒక ఫేస్బుక్ కి పేజ్ క్రియేట్ చేస్తారు, బిజినెస్ పేజ్, దానికి ఒక యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలండి, ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్. చూడండి, ఇక్కడ ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంటుందండి, క్రియేట్ పేజ్ యూజర్ నేమ్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఎవరన్నా యూజర్ నేమ్ తీసేసుకుని ఉంటే రాదండి. ఓకే, మీరు కొత్త యూజర్ నేమ్ తీసుకోవాలి. ఓకే, లెట్ మీ సర్చ్ ఫర్ సంథింగ్. ఎస్ షూర్, లైక్ దట్. ఓకే, చూడండి, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే, అట్లీస్ట్ 5 characters లాంగ్ ఉండాలి. రైట్,
చూడండి యూజర్ నేమ్ isn't available. It's already taken, so you have to give some other name. Or I'll give some other name. Let me check. Okay, should not have spaces. Okay, ఈ యూజర్ నేమ్ ఉందండి. ఓకే, ప్రస్తుతానికి నేను యూజర్ నేమ్ తో నా పేజ్ ని క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే డిజి రెడీ ట్యుటోరియల్స్ అని సెర్చ్ చేస్తే నా పేజ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓకే ప్రాపర్ గా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ సమ్ యూజర్ నేమ్, రైట్. చూడండి మై యూజర్ నేమ్ ఈస్ డిజి రెడీ ట్యుటోరియల్స్. ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై యశ్వంత్ అనే అతను క్రియేట్ చేశారని చూపిస్తుంది. ఓకే, ఎవరైనా మీ పేజ్ ని విజిట్ చేయాలనుకుంటే ఈ లింక్ ని కాపీ చేసి మీరు వాళ్ళకి పంపించచ్చు. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, రైట్. ఓకే, మీరు మీ పేజ్ లోపలికి రావాలి అనుకుంటే ఐ విల్ షో యూ. హోమ్ లో ఉన్నారనుకోండి, హోమ్ లో ఇట్ సైడ్ షార్ట్ కట్స్ లో మీకు ఒక పేజ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇది క్లిక్ చేశారంటే మీరు మీ పేజ్ కి నావిగేట్ అయిపోతారు. ఓకేనా, మీ పేజ్ నేమ్ అనేది కనిపిస్తుంది అక్కడ. మీ పేజ్ యూజర్ నేమ్ కనిపించదు, మీ పేజ్ నేమ్ కనిపిస్తుంది. హోమ్ నుండి డైరెక్ట్ గా అలా మీ పేజ్ కి మీరు నావిగేట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మన పేజ్ అంటే ఏంటనేది డిస్క్రైబ్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఎడిట్ పేజ్ ఇన్ఫో అని ఒకటి ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదు అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళినా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, పేజ్ ఇన్ఫో అని ఉంటుందండి. ఆ పేజ్ ఇన్ఫోకి వెళ్ళి మీ పేజ్ ఏంటి అనేది, మీ పేజ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. ఓకేనా, గివ్ ప్రాపర్ డిస్క్రిప్షన్. ఓకే, ఐఎమ్ గివింగ్ సమ్ డిస్క్రిప్షన్. లర్న్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్. ఓకే, సంథింగ్ అలా మీ పేజ్ ని డిస్క్రైబ్ చేస్తూ అప్పుడు మీరు 255 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. ఓకేనా, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, యూ కెన్ ఆల్సో గివ్ యువర్ మొబైల్ నెంబర్. ఓకే, మీ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చండి. ఓకేనా, లెట్ మీ గివ్ మొబైల్ నెంబర్. మీరు ఇక్కడ మీ ప్రాపర్ ఓకే ప్లేస్ ఒక కోడ్ అనేది చూస్ చేసుకోండి. ఇండియా కదా మనము, సో ఇండియా కోడ్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, ఇట్ ఈస్ 91. ఓకే, let me choose this, or I'll choose India. ఓకే, ఇప్పుడు ఒక మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. ఓకే, మీరు ఇవ్వద్దు అనుకుంటే సింప్లీ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. మీకు ఒక వెబ్సైట్ ఉంటే మీ వెబ్సైట్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చుకోండి. ఓకేనా, మీన్స్ ఎవరైనా మీరు ఏదైనా యాడ్స్ పోస్ట్ చేసినప్పుడు ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు మీ వెబ్సైట్ కి నావిగేట్ అవుతారు. సో లెట్ మీ గివ్ సమ్ పేజ్ నేమ్. ఓకే, నా వెబ్సైట్ నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నాను నేను. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, ఆర్ నేను సమ్ అదర్ వెబ్సైట్ నేమ్ ఇస్తాను. ఓకే, కరెంట్లీ వెబ్సైట్ అండర్ కన్స్ట్రక్షన్ కొంచెం. ఓకే, దిస్ ఈస్ యువర్ వెబ్సైట్ నేమ్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. మీరు మీకు కావాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ అడ్రస్ మీకు ఒకవేళ ఏమైనా మీ బిజినెస్ ఫిజికల్ లొకేషన్ ఉంటే అడ్రస్ కూడా ఇవ్వండి. ఓకేనా, గివ్ యువర్ అడ్రస్, మీ సిటీ ఇవ్వండి, మీ పోస్టల్ కోడ్ కూడా ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ మీరు మ్యాప్ లో మీ అడ్రస్ ఏంటనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. జూమ్ ఇన్ చేసుకొని సెట్ చేసుకోండి. ఓకే, అండ్ సర్వీస్ ఏరియా. ఓకే, మీరు ఏమైనా నైబరింగ్ టౌన్స్ లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ఓకే అవి కూడా మెన్షన్ చేసుకోండి, ఏ ఏరియాస్ లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, హవర్స్ మీన్స్ ఏ టైంలో మీ లొకేషన్ అనేది ఆర్ మీ ఆఫీస్ అనేది ఓపెన్ లో ఉంటుంది. ఓకే, ఆల్వేస్ ఓపెన్, నో అవర్స్ అవైలబుల్, పర్మనెంట్లీ క్లోజ్డ్.
you choose one. Okay, selected hours 9 to 5 select ఏ డేస్ లో ఓపెన్ ఉంటుంది you can say. Okay, I'm simply clicking on always open. Okay, you can also give, okay, మీ products ఏంటి, ఒకవేళ మీరు ఏమైనా బిజినెస్ అలా చేస్తుంటే మీ ప్రైవసీ పాలసీ, ఓకే, మీరు చేయడానికి ఒక ప్రైవసీ పాలసీ అనేది మీకు ఉండాలండి ఖచ్చితంగా, మీరు ఏమైనా అమ్ముతూ ఉంటే. ఓకే, గివ్ ఆల్ దోస్ థింగ్స్, రైట్, అండ్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్, రైట్. ఇది అబౌట్ పేజింగ్. ఇంకా మిగతా సెట్టింగ్స్ కూడా చూద్దామండి. ఓకే, గో టు జనరల్ సెట్టింగ్స్. ఓకే, ఓకే, ఇప్పుడు జనరల్ సెట్టింగ్స్ లో, ఓకే, విజిటర్ పోస్ట్ అని ఒకటి ఉందండి. ఓకే, క్లిక్ ఆన్ దిస్, ఎడిట్ చేద్దాం. అలౌ విజిటర్స్ టు ది పేజ్ టు పబ్లిష్ పోస్ట్ మీన్స్ ఎవరైనా మీ పేజ్ లో పోస్ట్ పబ్లిష్ చేయొచ్చా, ఓన్లీ మీరే పబ్లిష్ చేయాలనుకుంటున్నారా, ఓకేనా, ఆర్ ఎవరైనా పబ్లిష్ చేసినా నాకు పర్లేదు, ఓకే, ఐ మస్ట్ రివ్యూ దెమ్ ఫస్ట్. ఓకే, నేను దాన్ని రివ్యూ చేసి యాక్సెప్ట్ చేస్తేనే ఆ పోస్ట్ నా పేజ్ లో కనిపించాలి అనుకుంటున్నాను. ఓకే, అలా అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. ఓకే, సో మీరు లేదంటే సింపుల్ గా డిజేబుల్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ప్రైమరీ సెట్టింగ్స్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, ఇంకా నెక్స్ట్ థింగ్ ఈస్ మెసేజెస్ అని ఒకటి ఉంటుంది. ఆ మెసేజెస్కి వెళ్ళండి. ఓకే, హూ కెన్ కాంటాక్ట్ యూ మీన్స్, ఓకే, మిమ్మల్ని పీపుల్ మీ త్రూ యువర్ పేజ్ మీకు మెసేజ్ చేసి కాంటాక్ట్ చేయొచ్చా లేదా. ఓకే, కాంటాక్ట్ చేయొచ్చు అనుకుంటే మీరు దీన్ని ఎనేబుల్ లో పెట్టుకోండి. నాకు అట్లా కాంటాక్ట్ చేయొద్దు ఎవరు కూడా అనుకుంటే మీరు దీన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ప్రస్తుతానికి దీన్ని ఎనేబుల్ లోనే ఉంచుతున్నాను. ఓకే, ఐ వాంట్ అలౌ పీపుల్ టు కాంటాక్ట్ మీ. ఓకే, నేను పీపుల్ ని అలౌ చేద్దాం అనుకుంటున్నా కాంటాక్ట్ చేయడానికి నన్ను. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, మీరు కంట్రీ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి. మీన్స్ ఏ పీపుల్ కి, ఓకే, మీ పేజ్ కనపడాలి, ఓకే, ఏ కంట్రీస్ లో మీ పేజ్ కనపడాలి, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రొఫానిటీ ఫిల్టర్. ఓకే, రైట్, ఇది ఇనిషియల్ గా ఆఫ్ లో ఉందండి. ఓకే, దీన్ని ఆన్ చేసుకోండి. ఓకే, మేక్ ఇట్ యాజ్ స్ట్రాంగ్. ఓకే, మీన్స్ ప్రొఫానిటీ ఫిల్టర్ అంటే ఏం లేదంటే ఒకవేళ ఏమైనా అబ్యూసివ్ పోస్ట్ అని అంటే ఏమన్నా వస్తే, మీన్స్ ఏమన్నా మంచి పోస్ట్ కాకుండా సమ్ రెస్ట్రిక్టివ్ పోస్ట్ కొన్ని ఉంటాయి, అట్లాంటి పోస్ట్ మీ పేజ్ లో పోస్ట్ అవ్వద్దు అనుకుంటే, ఓకే, యూ కెన్ సింప్లీ మేక్ దిస్ యాజ్ స్ట్రాంగ్. ఓకే, అబ్యూసివ్ పోస్ట్ కానీ ఏమన్నా బ్యాడ్ పోస్ట్ రావద్దు అనుకుంటే మేక్ దిస్ యాజ్ స్ట్రాంగ్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, రైట్, అండ్ let me check remaining updates also. Okay, similar page suggestions. Okay, multiple languages లో పోస్ట్ చేస్తున్నా కూడా మీరు ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒకవేళ మీ పేజ్ ని డిలీట్ చేసుకోవాలి అనుకుంటే చూడండి, ఇక్కడ రిమూవ్ పేజ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, జనరల్ సెట్టింగ్స్ లో అలా కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మర్జ్ పేజెస్ మీన్స్ ఇంకో పేజ్ కూడా క్రియేట్ చేశారు, రెండు పేజెస్ ని మీరు మర్జ్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఓకే, రెండు అకౌంట్స్ కి మీరే ఓనర్ అయి ఉండాలండి, అప్పుడు మీరు సింపుల్ గా మీ పేజెస్ ని మర్జ్ కూడా చేసేసుకోవచ్చు. Okay, let me go for next, templates and tabs. Okay, right, what are these templates and tabs? నేను చూపిస్తానండి మీకు టెంప్లెట్స్ అండ్ ట్యాబ్స్ అంటే ఏంటో. ఓకే, చూడండి, ఇక్కడ మీకు వేరియస్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఈవెంట్స్, రివ్యూస్, అబౌట్, ఇవన్నీ కూడా వేరియస్ ట్యాబ్స్. ఓకే, మీ పేజ్ లో కనిపించి వేరియస్ ట్యాబ్స్ ఇవి. ఓకే, మీరు కావాలంటే టెంప్లెట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి టెంప్లెట్ మీకు కావాలి. కరెంట్ వెన్యూస్ అనే టెంప్లెట్ ఉందండి. ఓకే, చూడండి, మీకు బిజినెస్ టెంప్లెట్ కావాలా, ఓకే, పొలిటీషియన్స్ టెంప్లెట్, అలా మీరు చూస్ చేసుకోవచ్చు. ఏ టెంప్లెట్ చూస్ చేసుకుంటే దాంట్లో ఉండే ట్యాబ్స్ మీకు అప్లికబుల్ అవుతాయి. చూడండి, మీ బటన్స్ ఏమేమి కనపడతాయి, ట్యాబ్స్ ఏమేమి కనపడతాయి. ఓకే, బటన్స్ ఆన్ టూల్ బార్ ఇవి కనిపిస్తాయని చెప్తుంది. ట్యాబ్స్ మీన్స్ ఈ హోమ్, పోస్ట్, ఈవెంట్స్, రివ్యూస్, ఈ ట్యాబ్స్ అన్ని కూడా మీ పేజ్ లో కనిపిస్తాయి. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ థింగ్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, రైట్, ఓకే, ఇప్పుడు మీ ట్యాబ్స్ అనేవి చేంజ్ అయి ఉంటాయండి. నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను. మీకు ఈ ట్యాబ్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ట్యాబ్స్ కావాలి అనుకున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారా, ఎక్స్ట్రా ట్యాబ్స్ కావాలన్నప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ ట్యాబ్స్ ని రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ వేరియస్ ట్యాబ్స్. ఓకే, మీరు ఇలా అబౌట్ ఫస్ట్ కనపడాలనుకుంటే ఇట్లా రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, డిఫాల్ట్ ట్యాబ్స్ ఎనేబుల్ చేసుకున్నారంటే ఫస్ట్ లో మీకు ఎలా ట్యాబ్స్ ఉన్నాయో మళ్ళీ అవన్నీ నార్మల్ అయిపోతాయి, ఎలా కనిపించేస్తాయి. ఓకేనా, రైట్, మీకు ఏమన్నా ఎక్స్ట్రా ట్యాబ్ కావాలనుకున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లైక్ సర్వీసెస్ ట్యాబ్. ఓకే, నేను ఇట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను,
ఓకే. రైట్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ ఫోటోగ్రఫీ అంటే నేను ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీస్తాను, బేబీ ఫోటోగ్రఫీ తీస్తాను, బర్త్డే ఫోటోస్ తీస్తాను. ఓకే, అలా వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇంకా ఒకవేళ మీరు ప్రోడక్ట్ సేల్ చేస్తుంటే షాప్ ట్యాబ్ అనేది ఎనేబుల్ చేసుకున్నారంటే ఓకే, దీంతో మీరు మీ షాప్ పేజ్ కూడా నావిగేట్ చేసుకున్న ఆప్షన్స్. షాప్ ట్యాబ్ ని క్లిక్ చేసి వాళ్ళు ఓకే మీ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడొచ్చు. ఓకే, ఇలా వేరియస్ ట్యాబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకున్న ప్రతి ట్యాబ్ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. మీ పేజ్ లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కనిపిస్తుంది. ఓకే, దిస్ ఆర్ అబౌట్ టెంప్లెట్స్ అండ్ ట్యాబ్స్. ఓకే, సమ్ నోటిఫికేషన్స్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు నోటిఫికేషన్స్. ఇట్స్ యువర్ విష్. ఓకే, నేను మెయిన్ థింగ్స్ చెప్తాను. నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఓకే, లెట్ మీ గో అండ్ చెక్ ఇన్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయేమో. ఓకే, చూడండి నేను మెసేజెస్ లోకి వెళ్ళాను. ఓకే, ఎవరన్నా మీకు మెసేజ్ చేశారండి, మీరు అవైలబుల్ లేరు ఆ సిచ్యువేషన్ లో, దెన్ మీరు ఒక రెస్పాన్స్ అసిస్టెంట్ అనేది పెట్టుకోవచ్చు. మీన్స్ ఇన్స్టెంట్ రిప్లైస్ అదే ఇచ్చేస్తుందండి. ఓకేనా, అలాంటి థింగ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. చూడండి, షో ఏ గ్రీటింగ్. ఓకే, హియర్ గో టు ఆటోమేటెడ్ రెస్పాన్సెస్. ఓకే, ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మీ పేజ్కి వచ్చారు, అప్పుడు మీరు వాళ్ళకి చూడండి, హాయ్ యశ్వంత్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ గెటింగ్ ఇన్ టచ్ విత్ us. ఓకే, ఇలా ఒక గ్రీటింగ్ మెసేజ్ కూడా చూపించచ్చు. కావాలంటే మీరు చేంజ్ చేయొచ్చు అండి గ్రీటింగ్ మెసేజ్. ఓకేనా, ఫుల్ నేమ్ ఆఫ్ రెసిపియంట్ కావాలా, ఓన్లీ సర్ నేమ్ కావాలా. ఓకే, యూ కెన్ ఆల్సో చూస్ దట్ థింగ్ ఆల్సో. ఓకే, కావాలంటే తీసేయచ్చు, యూ కెన్ ఆల్సో యాడ్ దెమ్. ఓకే, చూడండి, సర్ నేమా, ఫుల్ నేమా, ఓకే, వెబ్సైట్ నేమ్ తో పిలవాలా. ఓకే, లైక్ దట్. వాళ్ళు ఎవరన్నా మీకు పింగ్ చేస్తే ఫస్ట్ టైం వాళ్ళకి ఈ మెసేజ్ అనేది చూపించచ్చు మనం. ఓకే, మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉన్నప్పుడు ఇచ్చుకొని ఓకే ప్లీజ్ కాంటాక్ట్ మీ టు దిస్ ఈమెయిల్ అని చెప్పొచ్చు. ఓకే, లేకుంటే ఐ కాంటాక్ట్ యూ లేటర్. ఇలా మీరు అవైలబుల్ లేనప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తే ఇలా మీరు మెసేజెస్ కూడా చూపించచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, రైట్. ఇంకా మీరు ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ చూపించచ్చు. క్లిక్ ఆన్ దిస్. మీన్స్ ఎవరైనా మీరు మీ వెబ్సైట్ లో యాక్టివ్ గా లేనప్పుడు, మీన్స్ మీ ఫేస్బుక్ లో యాక్టివ్ గా లేనప్పుడు వచ్చారు, మీరు ఆటోమేటెడ్ రిప్లైస్ ఇవ్వాలనుకున్నారు. వాళ్ళు చాట్ బోర్డ్ గుర్తుందా అండి? వర్డ్ ప్రెస్ లో మనం చాట్ బోర్డ్ యూస్ చేస్తాం, అవునా? గుర్తుందా? ఎస్ మ్యామ్, గుర్తుంది. ఎస్, అలా ఇక్కడ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇన్స్టెంట్ రిప్లై అని ఒకటి ఉంది, దాన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే ఓకే యూ కెన్ ఆల్సో షో మెసేజెస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్, వీఆర్ అవే అండ్ కాంట్ రెస్పాండెడ్ దిస్ టైమ్ అని మీరు చూపించుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ ఆల్సో ఎడిట్ దిస్ మెసేజ్. ఓకే, చూడండి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, ఈ మెసేజ్ ని కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. యాడ్ పర్సనలైజేషన్ మీన్స్ ఓకే, ఇక్కడ థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్ బదులు యువర్ ప్లేస్ లో మీరు కావాలంటే ఆ పర్సన్ ఎవరైతే మెసేజ్ చేశారో ఆ పర్సన్ నేమ్ పెట్టి కూడా మీరు చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్ యశ్వంత్. ఓకే, we are away and can't respond at this time. Okay, I'll be in touch with you later. Okay, like that మనము ఏమైనా కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సింప్లీ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇట్లా ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, లెట్ మీ గో బ్యాక్. ఓకే, అలానే మీరు ఇన్స్టాగ్రామ్ కి కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కనెక్ట్ చేసుకోవాలండి మనం ఫేస్బుక్ బిజినెస్ పేజ్ కి. ఓకే, అప్పుడే మనం ఇన్స్టాగ్రామ్ లో ఉండే పేజ్ కూడా బిజినెస్ పేజ్ గా కన్వర్ట్ అవుతుంది, అది ఒక బిజినెస్ ప్రొఫైల్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. లెట్ మీ గో టు సెట్టింగ్స్ అగైన్. ఓకే, పేజ్ రోల్స్ వెళ్దామండి. ఓకే, ఇప్పుడు మీ బిజినెస్ పేజ్ ఉంది, ప్రతి ఒక్కటి మీరే హ్యాండిల్ చేసుకోలేరు. ఓకే, చాలా పోస్ట్ చేస్తున్నారు, మీరు అన్ని హ్యాండిల్ చేసుకోలేరు, యాడ్స్ రన్ చేస్తున్నారు. ఓకే, అన్ని మీరే హ్యాండిల్ చేసుకోలేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కూడా అసైన్ చేసుకోవచ్చు ఒక రోల్. ఓకేనా, వేరియస్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయండి. ఓకే, ఎడిటర్, మోడరేటర్, అడ్వర్టైజర్, అనలిస్ట్, ఇలా. ఓకేనా, అడ్మిన్ మీన్స్ ఓనర్ లాగా అండి, ఓనర్ వచ్చే అన్ని థింగ్స్ కూడా వచ్చేస్తాయి. చూడండి, ఇఫ్ యూఆర్ మేకింగ్ అడ్మిన్ ఓకే దట్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ది పర్మిషన్స్. ఓకే, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ వచ్చేస్తాయి టు మేక్ చేంజెస్ టు దిస్ పేజ్. ఒక రకంగా ఓనర్ అనుకుంటుంది. ఎడిటర్ మీన్స్ చూడండి ఇక్కడ కంటెంట్ ఇస్తుంది, కెన్ పబ్లిష్ కంటెంట్. ఓకే, అండ్ రెస్పాండ్ టు కమెంట్స్ ఆన్ ది పేజ్, డిలీట్ కమెంట్స్, యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా వేరియస్ థింగ్స్ చేయొచ్చిన.
మోడరేటర్ మీన్స్ కెన్ సెండ్ మెసెంజర్ ఇమేజెస్, కమెంట్స్ డిలీట్ చేసుకోగలుగుతాడు. యూ కెన్ ఆల్సో క్రియేట్ యాడ్స్. ఓకే, ఇక్కడ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఓకే మీకు కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ దిస్ మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, అడ్వర్టైజరా, యూ కెన్ రన్ యాడ్స్ లిస్ట్ మీన్స్ కెన్ సీ విచ్ అడ్మిన్ క్రియేటెడ్ ఎ పోస్ట్. ఓకే, ఏ అడ్మిన్ పోస్ట్ క్రియేట్ చేశాడు, వాళ్ళ కమెంట్స్ ఏంటి, యూ కెన్ ఆల్సో సీ. ఓకే, బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ మీకు ఏది కావాలంటే పోస్ట్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. సింపుల్ గా వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలండి. ఓకే, ఈమెయిల్ అడ్రస్ మీన్స్ అగైన్ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ ఈ ఈమెయిల్ అడ్రస్ తో కనెక్ట్ అయి ఉండాలి. అండర్స్టూడ్ మై పాయింట్? ఐ విల్ షో యూ. చూడండి, సో ఇది నా ఈమెయిల్ అడ్రస్ harishaboritte@gmail.com. ఓకే, దీనికి నా ఫేస్బుక్ అకౌంట్ అనేది కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఇలా నా ఫేస్బుక్ అకౌంట్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, రైట్. ఎగ్జిస్టింగ్ పేజ్ రోల్స్, మీరు ఎవరికైనా పేజ్ రోల్ ఇస్తే అడ్మిన్ కాకుండా కరెంట్లీ అడ్మిన్ ఇస్ యశ్వంత్. ఓకే, మిగతా వాళ్ళకి కూడా మిగతా వాళ్ళ ఎడిటర్ ఇతను, ఓకే, మోడరేటర్ ఇతను, వాళ్ళ పేజ్ రోల్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, రైట్. Now next thing, let's go for this Instagram. ఓకే, ఇందాక చెప్పానండి మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నార్మల్ గా పర్సనల్ ప్రొఫైల్ అది. ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ ఓకే ప్రొఫైల్ కూడా బిజినెస్ ప్రొఫైల్ గా చేంజ్ అవ్వాలి అంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మీరు ఏం యాడ్స్ రన్ చేసినా, ఏమైనా యాడ్స్ పోస్ట్ చేసినా కూడా అవి ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ అవుతాయి. ఓకేనా, క్లిక్ ఆన్ కనెక్ట్ అకౌంట్. ఓకే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మీరు లాగిన్ అవ్వాలండి. ఓకేనా, రైట్. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో నేను లాగిన్ అయ్యానండి. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఐ హ్యావ్ టు లాగిన్ దేర్. ఐ థింక్ లెట్ మీ లాగిన్. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. చూడండి, నా ఇన్ఫో అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని నేను సింపుల్ గా లాగిన్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు డిస్కనెక్ట్ ఇన్స్టాగ్రామ్, ఇక్కడ డిస్కనెక్ట్ అని కూడా మీరు క్లిక్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఇంకా కొత్తగా వాట్సాప్ కూడా వచ్చిందండి రీసెంట్ గా. యూ కెన్ ఆల్సో కనెక్ట్ వాట్సాప్. ఓకే, రైట్, ఐ విల్ షో యూ దట్ థింగ్ ఆల్సో. ఓకే, ఇంకా ఇక్కడ క్రాస్ పోస్టింగ్ ఉంది. మీన్స్ మీ పేజ్ లోనే పోస్ట్ చేసుకోవాలా, లేకుంటే మీరు వేరే వాళ్ళ పేజెస్ లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, రైట్. అందుకోసం ఆ పేజ్ వాళ్ళు మీకు యాక్సెస్ ఇచ్చిండాలి. ఓకే, మీరు వేరే వాళ్ళ పేజెస్ లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అందుకోసం మీరు ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలండి. ఓకే, మీ ఫేస్బుక్ యూఆర్ఎల్. ఓకే, వాళ్ళ ఫేస్బుక్ పేజ్ నేమ్ కానీ ఫేస్బుక్ యూఆర్ఎల్ కానీ ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే మీరు వాళ్ళ పేజ్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. మీ పోస్ట్ అనేటివి వాళ్ళు మీ పేజ్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇద్దరు యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, రెండు పేజ్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. ఓకే, రైట్. లెట్స్ ఇంకేమన్నా ఉన్నాయి. ఓకే, ఇది కొత్త పేజ్ కాబట్టి చూపించట్లేదు అనుకుంటా అండి. మామూలుగా అయితే మనము యూ కెన్ ఆల్సో క్రియేట్ వాట్సాప్. ఓకే, వాట్సాప్ అకౌంట్ ని కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ. ఓకే, go to settings again. ఓకే, చూడండి ఇక్కడ వాట్సాప్ అని అనిపిస్తుంది. అవునా, సింపుల్ గా మీరు వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే ఒకసారి వెరిఫై చేసుకుంటుంది. ఓకే, యూజ్ వాట్సాప్ యాజ్ పేజ్ బటన్ మీన్స్ ఇది ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీ పేజ్ లోపల మీ బటన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఐ విల్ షో యూ దట్ థింగ్ ఆల్సో. అది ఎలా కనిపిస్తున్నందుకు చూపిస్తానండి నేను. ఓకే, లెట్ మీ గో టు పేజ్. మీ పేజ్ మీద మీ కవర్ పేజ్ కింద కనిపిస్తుందండి. ఓకే, చూడండి వాట్సాప్. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఓకే దీన్ని క్లిక్ చేస్తే మీ వాట్సాప్ కి డైరెక్ట్ గా వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. ఓకే, షో వాట్సాప్ నెంబర్ ఆన్ పేజ్. ఓకే, డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ అయినా చూపించచ్చు మీ పేజ్ మీద, వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతారు. ఓకేనా, ఇవన్నీ కూడా వేరియస్ సెట్టింగ్స్. ఓకే, ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేశాక ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన సెట్టింగ్స్, మనం ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా పీపుల్ అండ్ అదర్ పేజెస్ అని ఉందండి.
ఎవరైనా పేజెస్ కి మీరు కనెక్ట్ అయి ఉన్నారా, ఓకే, అవన్నీ కూడా చూపిస్తుంది మీకు. ఓకే, చూడండి మీ పేజ్ ని ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఓకే, ఎంతమంది ఫాలో చేస్తున్నారు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఎవరినన్నా కావాలంటే యూ కెన్ రిమూవ్. ఓకే, పేజ్ లైక్ చేసే వాళ్ళని మీరు ఎవరినైనా రిమూవ్ చేయాలనుకుంటే కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి నేను పేజ్ రోల్స్ ఇంకొక పర్మిషన్ ఇచ్చాను, అందుకని వాళ్ళ నేమ్ కూడా కనిపిస్తుంది ఎగ్జిస్టింగ్ పేజ్ రోల్స్. సో ఇలా కూడా మనం పర్మిషన్ ఇచ్చుకోవచ్చు. సింపుల్ గా వాళ్ళ ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. ఓకే, ఆ ఈమెయిల్ ఐడికి వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ అనేది కనెక్ట్ అయి ఉండాలి పక్కాగా. అప్పుడే మనం వాళ్ళకి పర్టికులర్ రోల్ ఏదైనా కూడా అసైన్ చేయగలుగుతాం. ఇలా మనం ఒక బిజినెస్ పేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇలా మనం ఒక బిజినెస్ పేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా దానికి డిస్క్రిప్షన్ కానివ్వండి, వాట్సాప్ అకౌంట్ ని, ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని, ఇవన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ గో టు మై పేజ్. ఓకే, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు. మీరు సింపుల్ గా పోస్ట్ రాయాలంటే ఇక్కడ పోస్ట్ రాయొచ్చు. ఓకేనా, పోస్ట్ రాసి మీరు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చూసాం. ఓకే, రైట్. ఇప్పుడు ఒక ఫేస్బుక్ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దామండి. ఓకేనా, ఫేస్బుక్ లో ఒక గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, మళ్ళీ ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుందండి. క్రియేట్ కి వెళ్ళి ఓకే ఒక గ్రూప్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఓకే, మీ గ్రూప్ నేమ్ అనేది ఒకటి ఇవ్వండి. ఓకేనా, వాట్ ఈస్ యువర్ గ్రూప్ నేమ్? గ్రూప్ నేమ్ క్రియేట్ చేసుకోండి మీరు. అండ్ గివింగ్ సమ్ గ్రూప్ నేమ్. ఓకే, ప్రాపర్ గ్రూప్ నేమ్ అని ఇచ్చుకోండి. యాడ్ సమ్ పీపుల్. ఓకే, ఎవరైనా మీరు యాడ్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అనేది ఇవ్వండి. ఓకేనా, మళ్ళీ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఆ ఈమెయిల్ ఐడీస్ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ తో ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, రైట్, యూ కెన్ యాడ్ సమ్ పీపుల్. ఇంకా ప్రైవసీ, అది పబ్లిక్ గ్రూపా లేకుంటే ప్రైవేట్ గ్రూపా? ఓకేనా, మీన్స్ పబ్లిక్ అంటే ఎవరైనా సరే మన గ్రూప్ లో మనం చేసే పోస్ట్ ని అందరు చూడగలుగుతారండి. ప్రైవేట్ మీన్స్ ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో, ఓకే, గ్రూప్ లో మెంబర్స్ ఎవరైతే ఒక పర్టికులర్ గ్రూప్ లో మెంబర్స్ వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఓకే, అది మీ ఇష్టం, పబ్లిక్ కా లేకుంటే ప్రైవేట్ పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అండి. ఓకేనా, జస్ట్ చూస్తా ప్రైవేట్, నేను ఇప్పుడు ప్రైవేట్ తీసుకుంటున్నాను. ఓకేనా, మీ గ్రూప్ విజిబులా కాదా మీన్స్ ఎవరైనా మీ గ్రూప్ నేమ్ తో సర్చ్ చేస్తే ఆ గ్రూప్ అందరికీ కనపడాలా వద్దా? అందరికీ కనపడాలి అనుకుంటే విజిబుల్ పెట్టుకోండి, లేకుంటే హిడెన్ గ్రూప్స్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, నా గ్రూప్ నేను అందరికీ కనపడాలి అనుకుంటున్నా, సో చూసింగ్ ఇట్ యాజ్ విజిబుల్. ఇందాక నేను చూస్ చేసుకుంది ఓకే నేను చేసే పోస్ట్ అందరికీ కనపడాలా వద్దా అని, ఇది నా గ్రూప్ అందరికీ కనపడాలా వద్దా. ఓకేనా, రైట్, క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, ఇప్పుడు గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఈ గ్రూప్ కి కూడా ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసుకోండి. ఓకే, లెట్ మీ అప్లోడ్ సమ్ ఫోటో టు దిస్ గ్రూప్ ఆల్సో. ఓకే, ప్రాపర్ సైజెస్ లో ఉండాలండి. ఐ డోంట్ నో అది ప్రాపర్ సైజ్ లో ఉందో లేదు. ఓకే, రైట్, ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. ఐమ్ క్లికింగ్ ఆన్ సేవ్. ఓకే, ఇప్పుడు మీ గ్రూప్ కి కూడా మీరు సెట్టింగ్స్ కొని సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ లొకేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, గ్రూప్ కి కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, లెట్ దెమ్ సెట్. ఇనిషియల్ గా మనం మన గ్రూప్ ఎందుకోసం క్రియేట్ చేస్తాము దానికి ఒక డిస్క్రిప్షన్ అనేది ఇద్దామండి. అబౌట్ లోకి వెళ్ళండి, అబౌట్ లోకి వెళ్ళి అబౌట్ దిస్ గ్రూప్. ఓకే, యాడ్ ఏ డిస్క్రిప్షన్. ఓకే, ఇనిషియల్ గా దేనికోసం గ్రూప్, దేని గురించి, దేని మీద అనేది లెటర్స్ సే. ఓకే, కొంచెం డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. రైట్, యూ కెన్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఓకే, ప్రాపర్ గా రాయండి రాసేటం. ఓకే, రైట్, మీకు ఎవరినైనా ఇన్వైట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ గ్రూప్ కి మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా సెట్టింగ్స్ ఏమైనా సెట్ చేసుకోవాలంటే గో టు మోర్. ఓకే, ఎడిట్ గ్రూప్ సెట్టింగ్స్ అని ఉంటాయండి, అక్కడికి వెళ్ళి మీ నేమ్ కానీ గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, గ్రూప్ టైప్. ఓకే, మీరు ఐకాన్స్ చాలా వస్తాయి మీన్స్ ఓకే జనరల్ గ్రూప్. మీరు ఒకవేళ ఏమైనా ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంటే బయింగ్ అండ్ సెల్లింగ్, గేమింగ్, సోషల్ లెర్నింగ్. ఓకే, అలా బేస్డ్ ఆన్ దట్. ఓకే, మీరు ఒక గ్రూప్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లికింగ్ ఆన్ సేవ్.
ఓకే, మీరు మీ లొకేషన్ ని యాడ్ చేయొచ్చు. ఓకే, ఎలా సర్చ్ చేస్తే మీ గ్రూప్ కనపడాలి, ఏమని సర్చ్ చేస్తే మీ గ్రూప్ కనపడాలి. ఓకే, యూ కెన్ చూస్ దట్ థింగ్ ఆల్సో. ఓకే, ట్యాగ్స్ మీన్స్ ఇఫ్ సమ్వన్ సర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, నా గ్రూప్ అపియర్ అవ్వాలి అనుకుంటున్నాను, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా అప్ టు 5 కీవర్డ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, లైక్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అన్నా, ఆన్లైన్ మార్కెటింగ్ అన్నా. ఓకే, ఇలా ఎవరైనా సర్చ్ చేస్తే ఈ ట్యాగ్స్ తో సర్చ్ చేస్తే ఓకే మీ గ్రూప్ అనేది అపేర్ అవుతుంది. ట్యాగ్స్ హెల్ప్ పీపుల్ ఫైండ్ గ్రూప్స్. ఓకే, రైట్. మీకు ఏమైనా యాప్స్ ఉంటే యాప్స్ ని కూడా మీ గ్రూప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. దానికోసం మీకు ఒక మొబైల్ యాప్ అనేది ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఇంకా మీ పేజ్ ని, మీ బిజినెస్ పేజ్ ని కూడా మీ గ్రూప్ తో మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఆల్సో లింక్ యువర్ పేజ్. క్లిక్ హియర్. మీ అకౌంట్ తోనే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, మీరు ఒక బిజినెస్ పేజ్ కూడా క్రియేట్ చేశారు. సో మీ అకౌంట్ లో ఏమేమి పేజెస్ క్రియేట్ అయి ఉన్నాయో అవి చూపిస్తున్నాయండి. సింపుల్ గా అక్కడ లింక్ అని క్లిక్ చేస్తే మీ పేజ్ మీ గ్రూప్ రెండు కూడా లింక్ అయిపోతుంది. చూడండి, లింక్ పేజ్ టు గ్రూప్. క్లిక్ ఆన్ లింక్ పేజ్ అండ్ క్లిక్ ఆన్ డన్. ఓకే, కలర్ మీన్స్ అగైన్ మీ పేజ్ కలర్ ఎలా ఉండాలి. ఓకే, యూ కెన్ చూస్ సమ్ కలర్. ఓకే, రైట్. ఓకే, అగైన్ మీరు ఇక్కడ ఇందాక హైడ్ గ్రూప్ అందరికి విజిబుల్ ఉండాలి లేదా, ఇవన్నీ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్ విచ్ టాపిక్స్ యూ పోస్ట్ అది కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, మెంబర్షిప్ అప్రూవల్స్ ఇక్కడ కూడా మీరు ఎవరికన్నా మెంబర్షిప్ ఇవ్వాలి అనుకుంటే మెంబర్షిప్ ఇవ్వచ్చండి. మీన్స్ ఎవరైనా మీ గ్రూప్ కి వచ్చి జాయిన్ అవుతారు కదా, వాళ్ళందరూ మీ మెంబర్స్ అవుతారు. ఓకేనా, ఆ మెంబర్షిప్ అప్రూవ్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఓకేనా, మీన్స్ యూ కెన్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, చూస్ గ్రూప్స్ ఆర్ లైక్ దట్. Pre approvals. Okay, posting permissions again. Okay, ఓన్లీ అడ్మిన్సే పోస్ట్ చేయాలా గ్రూప్ లో, అందరూ పోస్ట్ చేయొచ్చా? ఓకే, ఓన్లీ అడ్మిన్స్ అయితే చూస్ చేసుకోండి. ఎనీవన్ ఇన్ ది గ్రూప్ కెన్ పోస్ట్ మీన్స్ ఎవరైనా గ్రూప్ లో ఉండే మెంబర్స్ ఎవరైనా పోస్ట్ చేసుకోవాలి అనుకుంటే చూస్ చేసుకోండి. పోస్ట్ అప్రూవల్ మీన్స్ ఓకే ఎవరైనా పోస్ట్ చేయొచ్చు గ్రూప్ లో, కానీ ఆ పోస్ట్ అప్రూవ్ చేసిన తర్వాతనే అవి నా పేజ్ లో డిస్ప్లే అవ్వాలి ఆర్ నా గ్రూప్ లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, మోడరేటర్ గానీ అడ్మిన్ గానీ చెక్ చేసి పోస్ట్ ని అప్రూవ్ చేశాకనే ఆ పోస్ట్ అనేవి మీ గ్రూప్ లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా, కీవర్డ్ అలర్ట్స్. ఓకే, ఏమన్నా మీ గ్రూప్ లో సర్టన్ వర్డ్స్ యూజ్ చేయొద్దు అని మీరు అనుకుంటారు, అవునా, కొన్ని అబ్యూసివ్ వర్డ్స్. అట్లాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మీకు ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటే అలాంటి కీవర్డ్స్ ఏంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా వేరియస్ సెట్టింగ్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అండి ఒక గ్రూప్ లో. లెట్ మీ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, చేంజెస్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఇలా మీరు ఒక గ్రూప్ ని కానీ పేజ్ ని కానీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీరు కావాలంటే మీ గ్రూప్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మీ గ్రూప్ ని మీరు రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇనిషియల్ గా మీ గ్రూప్ లో ఉండే మెంబర్స్ అందరు ఇక్కడ మెంబర్స్ మీద క్లిక్ చేస్తే మీ మెంబర్స్ అందరు ఎవరెవరు ఉన్నారు. ఓకే, ఇంకా ఎవరైనా ఇన్వైట్ చేయాలన్నా కూడా మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. చూడండి, మీ మెంబర్స్ అందరూ మీకు కనిపిస్తే ఆ మెంబర్స్ అందరినీ మీరు తీసేసి మీరు కూడా గ్రూప్ నుండి లీవ్ అయిపోయి ఓకే ఆఫ్టర్ దట్ యూ కెన్ డిలీట్ యువర్ గ్రూప్. ఓకేనా, రైట్. అండర్స్టూడ్ కదండి, అర్థమైందా? డైరెక్ట్ గా తీసేయలేమండి. ఫస్ట్ మన గ్రూప్ లో ఉండే మెంబర్స్ అందరినీ తీసేసి తర్వాత అడ్మిన్ అయిన మనం కూడా మన గ్రూప్ నుండి లీవ్ అయిపోవాలి. లీవ్ అయిపోయిన తర్వాత యూ కెన్ డిలీట్ ఆర్ రిమూవ్ దట్. ఓకే, అండర్స్టూడ్? ఎస్, ఇలా మనం ఒక పేజ్ ని కానీ ఒక గ్రూప్ ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఫేస్బుక్ లో యాడ్స్ రన్ చేయాలి అంటే పక్కాగా మనకు ఒక బిజినెస్ పేజ్ అనేది ఉండాలి. ఓకేనా, రేపు నేను మీకు ఫేస్బుక్ లో యాడ్స్ ఎలా రన్ చేయాలని చెప్తాను. మీరందరికీ ఒక టాస్క్. ఓకే, మీరందరూ కూడా ఫేస్బుక్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా సెట్టింగ్ సెట్ చేసుకొని రావాలి బై టుమారో. ఓకే, ఫస్ట్ మీ పేజ్ ని మీరే లైక్ చేసుకోండి. ఓకే, చాలా మందిని ఇన్వైట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరిని కూడా మీ పేజ్ కి ఇన్వైట్ చేసుకోండి. ఓకే, సో దట్ మీ క్రౌడ్ అనేది కొంచెం జనరేట్ అవుతారు. మీరు ఏమైనా పోస్ట్ చేసినా వాళ్ళ ఫ్రెండ్స్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. రేపు నేను మీకు ఎఫ్బి యాడ్స్ అనేది చెప్తానండి.